ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. భక్తులారా, తిరుపతిలో స్వామివారి గుడి కట్టిస్తున్నాం. మీకు తోచినంత చందా ఈ హుండీలో వేయండి. తిరుపతిలో స్వామివారి గుడి అక్కడ ఆల్రెడీ ఉంది కదయ్యా. రద్దీ బాగా పెరిగిపోయిందని పక్కనే ప్రైవేట్ గా మరో గుడి కట్టిస్తున్నాం. ప్రశ్నలు వేయకుండా చందా వెయ్యండి బాబు. ఏంటో కలికాలం. ఓ పుణ్యాత్ముడు 10 రూపాయలు. ఆహా. గోవిందా, ఓ పతివ్రత శిరోమణి 5 రూపాయలు. ఆటోలోని భక్త ఏదో చిన్న స్వాములు మీకు తోచినంత చిన్న మొత్తాన్ని ఈ హుండీలో వేసుకోండి. నేను ఒక పెద్ద స్వామిని, మీకు తోచినంత పెద్ద మొత్తాన్ని ఈ హుండీలో వేయండి. ఏంటిది? రేయ్, మీరు ఈ ఫీల్డ్కి వచ్చి అన్నాళ్ళు అయింది బే. 3 ఏళ్ళు. మరి నా సర్వీస్ ఎంతో తెలుసా బే? 7 ఏళ్ళు. 7 ఏళ్ళ నుంచి జనాల చెవులో పువ్వులు పెట్టి నేను ఈ స్టేజ్కి ఎదిగాను. మీరు ఈ వేళ వచ్చి నా చెవులో పువ్వులు పెట్టాలని చూసేట. ఇదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ అనుకుని సరిపెట్టుకోండి. పండే అబ్బో, వీడి ప్లేట్ మనకంటే పదునుగా ఉంది మావా. ఇంకా నయం ఉండి లాక్కోలేదు, సంతోషించు. ఎక్కడికి రా వెళ్ళేది? ఈ కత్తి భాస్కర్ రావుకి కట్టింగ్లు ఇవ్వాలని చూస్తారా? పొద్దున్నే పోలీస్ స్టేషన్ కి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి నా జేబులో పడితే కొట్టేస్తారా? నడని పోలీస్ స్టేషన్ కి అనండి. అదా వద్దు మామ, పాపం భాస్కర్ రావు గారు అసలే పెళ్ళాం పిల్లలు గలవాడు. నడవమన్నాడుగా, వెళదాం. అయ్యో వెళ్ళొద్దు మావా, నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదు. ఒట్టి మనిషివి కాదా? అదేంటది? వద్దు మామ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం దేనికి? బ్రహ్మాస్త్రం ఏంట్రా? టెన్షన్ పెట్టకుండా చెప్పండి. నా దగ్గర బెల్ట్ బాంబు ఉంది, బటన్ నొక్కానంటే మఠా. స్వామి, నీ పేరు చెప్పుకొని మా ఉండి నింపుకున్నాం. మరి నీకు వాటా ఇవ్వకుండా మొత్తం మేమే తీసుకుంటే బాగుంటుందా? బాగోదు, అస్సలు బాగోదు. అలాగని పర్సెంటేజ్ చొప్పున వాటాలు పంచుకోవడానికి మనది ఏమైనా వ్యాపార సంబంధమా? కానే కాదు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన అంబికా దర్బార్ బత్తి లాంటి సంపద. సో సంథింగ్ ఐ విల్ డూ ఫర్ యు గాడ్. ఓహో, స్వామి, ఈ హుండీలోని మొత్తమంతా నీకే ధారపోస్తున్నారు. ఈ గడిలో పడే మొత్తం అంతా నీది, బయటపడే చిన్నా చితగా చిల్లర మాత్రం నాది. గోవిందా 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 గోవిందా. ఆహా, యు వాంట్ ఓన్లీ 1 రూపీ? గాడ్ ఈస్ గ్రేట్. స్వామి, మా వాడి అజ్ఞానాన్ని మన్నించు. నేనే నీ నిజమైన భక్తుడిని. ఐ విల్ డూ మచ్ మోర్ ఫర్ యూ. అందుకే ఈ డబ్బంతా పైకే విసిరేస్తాను. నీకు కావాల్సినంత పైనే ఉంచుకో. ఏదో జస్ట్ కొంచెం కొంచెం కింద పడేస్తే అది నేను తీసుకుంటాను. అదే నాకు మహాప్రసాదం స్వామి. రెడీ స్వామి, రెడీ? ఆహా, ఓహో, నువ్వు ఎంత గొప్పవాడివి స్వామి. 1 రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం అంతా నాకే చేశావు. ఆహాహా, గాడ్ ఈస్ డబుల్ గ్రేట్.